రామోజీరావు మరణం తర్వాత ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ తానే రాజగురు స్థానానికి రావాలని చాలా తహతహలాడుతున్నట్టు స్పష్టమవుతోంది. కానీ టీడీపీ నాయకత్వం అందుకు తగ్గ ప్రాధాన్యత ఇస్తుందా అన్నది ప్రశ్న. తాజాగా వీకెండ్ కామెంట్ పేరుతో రాధాకృష్ణ నారా లోకేష్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఏబిఎన్ రాధాకృష్ణ సమర్థించారు. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్లో పాయింట్ ఉంది అంటూ ప్రశంసించారు. మొత్తం రాధాకృష్ణ చరిత్రలోనే తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ఆయన అంగీకరించినట్టుగా భావించాల్సి ఉంటుందేమో. అలాంటి స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ నారా లోకేష్ని నిందించేందుకు జగన్మోహన్ రెడ్డిని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు. ఇంత చేసినప్పటికీ కూడా నారా లోకేష్ మాత్రం ఏబిఎన్ రాధాకృష్ణ మాటలను ఖాతరు చేస్తున్నట్టు కనిపించట్లేదు. లోకేష్కి రాధాకృష్ణ చేసినటువంటి సూచనలను పెడచెవిన పెట్టడానికి సిద్ధమైపోయినట్టు స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చిట్ చాట్లో వెల్లడించారు. క్రికెట్ మ్యాచ్ల కోసం కొలంబో సహా వివిధ దేశాలకు వెళ్ళినటువంటి తీరుని రాధాకృష్ణ తప్పుబట్టినటువంటి విషయం లోకేష్ దృష్టికి రాగానే మళ్ళీ ఫైనల్ మ్యాచ్ జరిగితే, ఫైనల్కి టీమిండియా చేరితే తాను మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తాను అని కుండబద్దలు కొట్టేశారు. ఇంట్లోనే క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన, కొన్ని కావాలనుకుంటే ఇంకొన్ని వదులుకోవాలి అంటూ రాధాకృష్ణ సూచించిన తనకు ఏమాత్రం లెక్కలేదని లోకేష్ తేల్చేశారు. వాళ్ళ మాటలు ఖాతరు చేసే అవకాశం లేదని స్పష్టం చేసేశారు. అంటే భవిష్యత్తులో కూడా క్రికెట్ మ్యాచ్ల కోసం అంటూ నారా లోకేష్ ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాబోయే అధినేతగా ముఖ్యమంత్రి పీఠాన్ని రేపో మాపో అధిరోహించబోతున్నారన్నట్టుగా ప్రచారం ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు నారా లోకేష్ తన షికార్లు, విలాసాలు, వినోదాలు ఎక్కడా నిలిపివేసే ప్రసక్తే లేదు అని చాటుతున్నారు. ఇది ఒక కొత్త పోకడన్నట్టు. నారా లోకేష్ని ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ బహిరంగంగా చేసిన కామెంట్స్లో చంద్రబాబు కూడా అనేక జల్సాలను పక్కన పెట్టేశారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన తొలినాళ్లలో తనకు కావలసినటువంటి అనేక విషయాలు వదులుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా తన మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత రాకుండా చూసేందుకు అనేకం పక్కన పెట్టేశారు అని రాధాకృష్ణ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నారా లోకేష్ మాత్రం అలాంటి ప్రసక్తే లేదని, తాను క్రికెట్ని వదిలిపెట్టే అవకాశమే లేదని, ఎంత దూరమైనా దానికోసం వెళ్తానని, రాబోయే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి కూడా టీమిండియా చేరితే తాను అక్కడ ఉంటానని కూడా చెప్పడం ద్వారా రాధాకృష్ణకు కూడా జలక్కిచ్చినట్టు కనిపిస్తుంది. రాధాకృష్ణ లాంటి వాళ్ళు సూచనలు చేసినా తనకి ఏమాత్రం పట్టదు అని తేల్చేసినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇంకొక వైపు అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలకు పూనుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఇలా వివిధ వర్గాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు రాజమండ్రి లాంటి చోట కల్తీ పాలు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వివిధ రకాల అంశాలతో రాష్ట్రం సతమతమవుతోంది. అప్పులు ఒకవైపు, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చక మరొక వైపు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయితే ఎన్నున్నా కానీ తాను మాత్రం తన వినోద వ్యవహారాల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఏది ఎలా జరుగుతున్నా తనకు ఏమాత్రం లెక్కలేదు అని నారా లోకేష్ చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తుంది. ఆఖరికి మంగళగిరిలోనే చేనేత కార్మికుల సమస్యల మీద పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమం సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన చేనేత కార్మికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడ్జెట్లో చేనేత కార్మికులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు అంటూ వాపోయారు. అయినప్పటికీ లోకేష్ మాత్రం తన సొంత కార్యకలాపాలకి ఫుల్ స్టాప్ పెట్టబోను అని చెప్తున్నారు. ప్రజలు ఎట్లున్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఏ తీరున సాగుతున్నా తాను మాత్రం తన రూట్లోనే వెళ్తాను అనే దిశలో నారా లోకేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. భూముల కేటాయింపు విషయంలో 99 పైసలకే భూములు కేటాయించడం నా ఇష్టం, ఎంతైనా ఇస్తా, మొత్తం భూమి ఇస్తా అన్నట్టుగా నారా లోకేష్ చేసినటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారానికి దారితీసింది. అనేక మంది తీవ్రంగా విమర్శించడానికి కారణమైంది. అలా భూముల కేటాయింపు విషయంలో తన వ్యక్తిగత వ్యవహారంలా చూసినటువంటి లోకేష్ తీవ్రంగా బదనామైపోయారు. ఇప్పుడు మళ్ళీ
క్రికెట్ మ్యాచ్ల విషయంలో కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎక్కడికైనా వెళ్తా, ఎన్ని మ్యాచ్లైనా చూస్తా, ఎప్పుడైనా వెళ్తా అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి ఆ తెంపరితనాన్ని రాధాకృష్ణ లాంటి వాళ్ళు జీర్ణం చేసుకోగలరా అన్నది ప్రశ్న. ఆయన చేసిన సూచనలు కూడా బహిరంగంగానే లోకేష్ తప్పుపడుతున్నటువంటి తరుణంలో రాధాకృష్ణ లోకేష్ని ఎట్లా చూస్తారు? రాధాకృష్ణ మాటల్ని బేఖాతరు చేస్తున్నట్టుగా లోకేష్ చేస్తున్నటువంటి కామెంట్స్తో ఎట్లా ఆర్కే స్పందిస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి విషయం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి యజమాని చేసినటువంటి సూచనలను తెలుగుదేశం పార్టీ కాబోయే అధినేతగా చెప్తున్న నారా లోకేష్ ఏ మాత్రం లెక్కలేదన్నట్టుగా స్పందించడం అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం.